హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. రైట్, అయితే ఆమె పేరు సహజ. ఆమె 2 రోజుల పసిబిడ్డ అన్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆమెను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. సో వదిలే వ్యక్తి ఎవరో కూడా ఆమెకు తెలియదు. దాని తర్వాత SOS అనే సంస్థలో ఆమెను ఎవరో చేర్పించారు. అక్కడే చదువుకుని ఆమె అక్కడ ఒక నేషనల్ ప్లేయర్గా ఎదుగుతూ ప్రస్తుతం ఒక PET టీచర్గా ఒక స్కూల్లో పనిచేస్తుంది. మ్యారేజ్ అయింది, ఒక పిల్లాడు కూడా ఉన్నాడు. సో ఒక అనాథాశ్రమంలో పెరుగుతూ ఇవన్నీ కూడా తను ఎలా చేయగలిగింది, సో అక్కడ ఆ సంస్థ ఈ అమ్మాయిని ఎలా చూసుకుంది, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. రైట్, సో నీతో ఇలా ఇంటర్వ్యూలో కూర్చోవడానికి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో నువ్వు నాకు కాల్ చేసినప్పుడు నిజంగా నమ్మలే. అంటే ఇలాంటి సంస్థలు కూడా ఉంటాయి, ఎంత బాగా చదివిస్తారో, ఎంత బాగా పెంచుతారో. అసలు SOS అంటే ఏంటి, ఇవి ఎక్కడెక్కడ ఉంది అసలు? SOS అనేది అదొక అనాథ ఆశ్రమం అంటారు, కానీ నా ఒపీనియన్ అదొక అనాథ ఆశ్రమే కాదు. SOS అంటే సేవ్ అవర్ సోల్, దాని మీనింగ్ అది. అంటే అమ్మ నాన్న ఉన్న పిల్లల్ని, అమ్ముండి నాన్న లేకపోవడం, నాన్నుండి అమ్మ లేకపోవడం, ఇద్దరు లేకపోయినా రిలేటివ్స్ ఉండడం, ఎవరైతే పెంచలేరో వాళ్ళందరినీ చేరదీసి వాళ్ళకంటూ ఒక లైఫ్ ఇస్తుంది. అక్కడ అనాథాశ్రమం లాగా కొట్టడాలు కానీ, తిట్టడాలు కానీ, ఫుడ్ బాగా పెట్టకపోవడం కానీ ఉండదు. నీకంటూ ఒక టైం టేబుల్ అలాంటివి కూడా ఉండదు. నీకంటూ ఒక అమ్మ ఉంటారు, ఒక 14 to 15 ఇల్లులు ఉంటాయి. ఇంటికి 4 to 5 బెడ్రూమ్స్, కిచెన్, వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. ఇది ఒక NGO ఆర్గనైజేషన్. ఎక్కడే త్రూ అవుట్ వరల్డ్ ఉంది. హైదరాబాద్లో ఉంది, బెంగళూరులో ఉంది, వైజాగ్లో ఉంది. సో చాలా మంచి ఆర్గనైజేషన్ ఇది. కానీ పెద్దగా ఎవరికి తెలియదని నేను తెలియదు. ఎందుకు అలా తెలియకుండా ఉంచడానికి రీజన్ ఏంటి? రీజన్ అంటే మేము బయటకు రాలేదు అంతే. సో నీ గురించి మాట్లాడదాం. సో ఎట్లా నువ్వు రోడ్డు మీద వదిలేశారు అని చెప్పేసి అన్నాం, ఎక్కడ, ఏ ప్లేస్లో? ఏ ప్లేస్ అనేది పర్టికులర్గా తెలియదు, కానీ నేను ఇక్కడ పెరిగాను. నా పేరెంట్స్ ఏంటి, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నేను ఏ రిలీజియన్, అవేవి నాకు తెలియదు. మేబీ వాళ్ళు ఒకళ్ళు నేను సొంత అమ్మ నాన్న దగ్గర పెరిగినా కూడా ఇంత బాగా పెరిగేదాన్ని కాదేమో. ఐ కెన్ ప్రౌడ్లీ దట్ ఐ కెన్ సే. నన్ను పెంచే విధానం, నాకు ఉన్న రిలేటివ్స్, ఇప్పుడు నాకు అంటే ఫ్యామిలీ ఉంది. నేను ఎక్కడికి వెళ్ళినా నాతో పెరిగిన వాళ్ళే నాకు అన్నయ్య, చెల్లి, తమ్ముడు, అమ్మ అన్నీ వాళ్ళే. ఇంకా నేను హైదరాబాద్లోకి వెళ్తే మా అన్నయ్యలు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, బెంగళూరుకి వెళ్తే అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడమే. పెరిగిన వాళ్ళే అక్కడ పెరిగిన వాళ్ళు కూడా అన్నయ్య, చెల్లి, తమ్ముడు, ఈవెన్ మా మమ్మీ కానీ అమ్మ అనే పిలుస్తాం. మా పక్కింటి వాళ్ళని పిన్ని అని పిలుస్తాం. అమ్మ కన్నా పెద్దోళ్ళు ఉంటే పెద్దమ్మ అని పిలుస్తాం. అలానే రిలేటివ్స్ లోనే పిలుస్తాం, కానీ అంకుల్, ఆంటీ అలాంటివి ఏం పిలం, ఆయమ్మ అలా ఏం పిలం. మా పనులు మేమే చేసుకుంటాం. మాకు వంట నేర్పిస్తారు. ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది, ఒక ఇంటికి వెళ్ళాల్సిందాన్నే నేను. సో ఇప్పుడు మన ఇంట్లో ఎలా నేర్పిస్తారు, కూతురికి ఎలాగ వంట చూసుకోవడం, మనకి అలానే నేర్పిస్తారు. ఇంకా అంతే. అంటే నేను ఏమడుగుతున్నానంటే, నిన్ను ఈ సంస్థలోకి తీసుకెళ్ళి జాయిన్ చేసింది ఎవరు? అంటే ఇప్పుడు నువ్వు సాధారణంగా నువ్వు ఒక రోడ్డు మీద దొరికిన పసిపిల్లగా ఉన్నప్పుడు నువ్వు ఒక రోడ్డు మీద, మా మదర్ సీతాలక్ష్మి అని, ఆమె నిజంగా నాకు దేవుడితో సమానం. ఆవిడ ఇంకా నన్ను చిన్నప్పటి నుంచి తీసుకొని వెళ్ళి, ఇంకా ఆవిడ సొంత కూతురే. ఇంకా నేను ఆవిడ అలానే పెంచింది. నాకు ఫస్ట్ క్లాస్ నుంచి ఆవిడ పెట్టిన ముద్దు గారభంతో నేను ఇంటి ముద్దు బిడ్డలా పెరిగాను. నేను నాకు ఒక 5 అన్నయ్యలు, వాళ్ళ చేతి మీదగానే పెరిగాను నేను. అక్క వాళ్ళే పెంచారు నన్ను. ఇంకా ఏదైనా తప్పు చేసినా కూడా చెప్తారు నాకు, ఇది కాదు, ఇది ఇలా చెయ్యి అనేసి. కొట్టలేదు, తిట్టలేదు, కానీ వాళ్ళు కొట్టే అధికారం కూడా నా మీద ఉంది. అంత ముద్దుగా పెంచి. అంటే సీతా మహాలక్ష్మి గారికి ఉన్నారా సొంత బిడ్డలు కానీ? లేదు. అంటే అక్కడ వాళ్ళు ఎలా ఉంటారంటే విడోస్, ఫ్యామిలీ ఇష్యూస్ అయ్యి వచ్చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. మా మమ్మీకి రిలేటివ్స్ ఉన్నారు. వాళ్ళు కూడా అంటే అప్పుడు మదర్, ఫాదర్ ఉన్న వాళ్ళు ఊరు వెళ్తారు. అంటే మదర్, ఇప్పుడు చెప్పాను కదా, మదర్ ఉండి ఫాదర్ లేకపోవడం,
వాళ్ళు హాలిడేస్కి వచ్చి ఊరికి తీసుకొని వెళ్తారు. నాకు ఎవరు లేరు కదా, సో మా మమ్మీ తీసుకెళ్ళిపోయేది నాకు. మా మమ్మీది పుంగనూరు, సో పుంగనూరు చిత్తూరు దగ్గర డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు వాళ్ళ రిలేటివ్స్ నాకు చిన్నప్పటి నుంచి ఆవిడ కూతురులానే తెలుసు అందరికి. సో పెద్దమ్మ, మమ్మీ వాళ్ళ అక్క నాకు పెద్దమ్మ, పిన్ని, అందరు ఇంకా. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ రిలేటివ్స్ కూడా నన్ను వాళ్ళ కూతురులోనే చూసుకుంటారు. అంతే, ఇంకా ఎక్కడికి వెళ్ళినా సొంత కూతురే అలానే. ఇంకా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ లో చాలా మందిని అంటే అది ఎప్పుడో ఎక్కడో చంద్రబాబు నాయుడు ఇలాగా ఎవరో పిల్లల్ని తీసుకెళ్ళిపోతూ ఉంటే చంద్రబాబు నాయుడు ఆపి ఇలాగా ఆర్గనైజేషన్స్ కి ఇచ్చారు అనేసి విన్నాను నేను. సో అలాగే అందులో నేను ఒకదాన్ని. అందులో అంటే పిల్లలందరినీ కిడ్నాప్ చేసి ఎక్కడికో తగిలిచ్చేస్తా, అందులో నేను ఒకదాన్ని. సో అందులో నువ్వు ఒకదానివి. అప్పుడు గవర్నమెంట్ ఇలా ఎన్జిఓని పిలిచి వాళ్ళని తీసుకోండి అంటే ఇలాగ నేను మా మమ్మీకి నేను దొరికాను అనమాట. మా మమ్మీ నన్ను తీసుకుంది. సో అంటే అక్కడ పెరిగేటప్పుడు నీకు అనిపించిందా, నేను అసలు నన్ను మా అమ్మ నాన్న నన్ను ఎందుకు వదిలేశారు ఇక్కడ? అసలు అనిపించింది. లైక్ స్కూల్ పేరెంట్స్ టీచర్ మీటింగ్, అందరూ బయటికి వెళ్ళి పేరెంట్స్ ఇప్పుడు ఏవైనా అంటే పేరెంట్స్ వాళ్ళు బయటికి వెళ్తారు కదా, అమ్మ నాన్న ఉండి వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఏదో ఒకటి తీసుకొస్తారు. అప్పుడు నాకేం తేలేదే, కానీ అప్పుడు మా మమ్మీ డైవర్ట్ చేసేసేది. ఆవిడ అరిసెలు చేసి పెట్టడం, జంతువులు చేసి పెట్టడం, అలాంటివన్నీ చేసేది. మాక్సిమం ఎక్కువ రాలేదు నాకు. ఎవరైనా అడిగేవారా నువ్వు ఇట్లా దొరికిన పిల్లవి అని చెప్పి? చాలా మందిలు అడిగారు, చాలా మెంబర్స్. అంటే వాళ్ళకి ఏం చెప్పు సమాధానం? ఇదే సేమ్, దొరికానంటే ఇప్పుడు నేను మా అమ్మ నాన్నతో ఉన్నా కూడా ఇంత హ్యాపీగా ఉండనేమో, నాకు కావాల్సిన చదువు నేను చదివేదాన్ని కాదేమో, నాకు ఇంత మంచి అంటే ఒకళ్ళు ఉన్నా కూడా మా ఆయనతో 10 మందితో ఉంటాను, మా పిన్ని పెద్దమ్మ అంతే. కానీ ఈ ఎన్జిఓలో నాకు అలా కాదు, మొత్తం దగ్గర 100 మంది ఫ్యామిలీ. నాకు నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఫ్యామిలీ ఉంటుంది. ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, హైదరాబాద్ విలేజ్కి వెళ్ళినా పిన్ని పెద్దమ్మ అందరూ తెలుసు. బెంగళూరుకి వెళ్ళినా పిన్ని పెద్దమ్మ చెల్లి అన్నయ్య అంతే, అదే రిలేటివ్. నువ్వు దొరికినప్పుడు ఏ ప్లేస్ లో దొరకో? క్లారిటీ లేదు, శారదాపేట, శారదా స్టూడియోస్. అంటే అక్కడ స్టూడియో దగ్గరలో దొరకవు అని విన్నాను, అంటే ఎవరో చెప్తుంటే విన్నా. ఇలా చెప్పింది ఎవరు? విలేజ్ లో ఉంటది కదా గ్యాంగ్, ఏదో గ్యాంగ్ చెప్తూ ఉంటే వింటాం కదా, అలాగా. ఓకే, అంటే నువ్వు పలానా ప్లేస్ లో దొరకు. ఇప్పుడు మేము అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన వాళ్ళందరూ ఒక 15 మెంబర్స్, అందరూ సెటిల్డ్. నా బ్యాచ్ అందరూ సెటిల్డ్. దాంట్లో 5 మెంబర్స్ మ్యారీడ్ అయిపోయింది, అందులో నేను ఫస్ట్ మ్యారీడ్, ఫస్ట్ సెటిల్ అయ్యాను, ఫస్ట్ మ్యారీడ్, ఫస్ట్ కిడ్. ఓకే, రైట్. సో ప్రేమ్ కుమార్, రైట్. సో ఎలా అనిపిస్తుంది తను మ్యారేజ్ చేసుకున్న తర్వాత? చాలా జలసీ ఫీల్ అవుతుంది. ఎందుకు అంటే మనకి పేరెంట్స్ ఉండి, జనరల్గా చెప్తున్నాను, ప్రతి ఒక్కరూ వాళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా సరే పిల్లలు బాగా భవిష్యత్తులో బాగుండాలనుకుంటారు. ఒక్క తల్లిదండ్రులు లేరని ఒక బాధ తప్ప వీళ్ళకి లైఫ్లో కావాల్సిన ఎడ్యుకేషన్ కానీ కెరియర్లో గ్రోత్ కానీ ఏ స్కూల్లో కావాలంటే ఆ స్కూల్లో జాయిన్ చేయడం, మంచి స్కూల్స్, అది కూడా చిన్న మనలాగా ఏదో చెప్పాలంటే లోకల్గా మన పేరెంట్స్ కూడా చిన్న స్కూల్లో జాయిన్ చేస్తే 1000 రూపీస్ 2000 రూపీస్కి మంత్లీ జాయిన్ చేసేవాళ్ళు. వీళ్ళకి అలా కాదు, చాలా ప్రెస్టీజియస్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు, బాగా చదివిస్తారు, ఎడ్యుకేషన్ బాగుంటుంది. అది కాకుండా వీళ్ళ స్పాన్సర్స్ కూడా ఉంటారు, వీళ్ళకి సపోర్ట్ చేస్తారు. అది ఒక పక్కన వేస్తే వీళ్ళ బాండింగ్, వీళ్ళ అనుకుంటే మన కజిన్స్ కానీ మన బ్రదర్స్ సిస్టర్స్ కానీ మన పేరెంట్స్ వాళ్ళకి కానీ ఒక స్టార్టింగ్ స్టేజ్కి వచ్చేసరికి గ్యాప్ వస్తుంది. సింపుల్ చెప్పాలంటే గ్యాప్ వస్తుంది. అప్పుడప్పుడు వీళ్ళ కజిన్స్ ఇంటికి వెళ్తుంటాను, నేను కజిన్సే అంట. ఐ నెవర్ సే దే ఆర్ ఆల్ ఆఫ్రెండ్స్, దే ఆర్ రియల్ కజిన్స్. బాండింగ్ అనేది వీళ్ళ దగ్గర నేర్చుకున్నాను. బ్రదర్ అండ్ సిస్టర్ ఎలా ఉండాలి చాలా నాకు అనిపిస్తుంది. నాకు ఎంతమంది మరదలు ఉన్నారు, ఎంతమంది బావలు ఉన్నారు,
నాకు చాలా సరదాగా ఉంటుంది. ఎప్పుడైనా వెకేషన్స్కి వెళ్ళినా కూడా, పండగలకి పబ్బాలకు కానీ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంటారు. అయితే సహజాన్ని మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? సహజాన్ని మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ అంటే క్వశ్చన్ అడిగిచ్చారా? లేదు లేదు, జస్ట్ కిడి. సహజాన్ని మ్యారేజ్ చేసుకోవడానికి రీజన్ ఏం లేదు. నేను చూసిన చాలామంది అమ్మాయిల్లో లోపల ఏదో భయం ఉంటుంది. నాకు ఎలా ఉండాలనిపించింది అంటే, నేను కొంచెం పెరికొస్తాను. ఏదైనా పని చేయాలంటే 10 సార్లు అటు ఇటు ఆలోచిస్తాను. నాకు వచ్చే పార్ట్నర్ అయినా ధైర్యంగా ఉండాలని, బ్రేవీగా ఉండాలని అనుకున్నాను. నేను చాలా బ్రేవ్, చాలా అంటే చాలా బ్రేవ్. సో అది నాకు బాగా నచ్చింది. సో సరే ఇంకెందుకు, ఇంట్లో అయినా సరే ఫైట్ చేసి పెళ్లి చేసుకున్నాను. మా డాడీకి చెప్పాను. మా డాడీ నుంచి ఫస్ట్ షాక్ అయ్యారు. ఏంటి నీకేమైనా సరదానా, కట్నం ఇచ్చేవాళ్ళు చేసేవాళ్ళు మనం ఒక క్యాస్ట్లో బోల్డ్ మంది అంటారు, నువ్వేనా కందుకూరు వీరేశలింగం అనుకుంటున్నానండి. మా రిలేటివ్స్ కూడా చాలామంది అన్నారు. అయితే నేను అన్నాను, చూడు నేను కట్నం కోసం చేసుకోవట్లేదు, నాకు నచ్చింది తను చేసుకోవాలనుకుంటున్నాను. సో తను చెప్పి డాడీకి తీసుకెళ్ళాను. చూసి షాక్. ఎందుకంటే మా మదర్ నాకు చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు. తను చూడడానికి అలాగే ఉంటుంది. డిట్టో నేను వాళ్ళ మదర్లా ఉంటాను. ప్రింట్ దిగుతాను వాళ్ళ మమ్మీది. చూడగానే అందరూ షాక్. మ్యారేజ్ కూడా మా రిలేటివ్స్ ఎవరైతే ఇలాంటి మాటలు అన్నారో వాళ్ళు కూడా వచ్చి, అమ్మాయి చాలా బాగుంది, మంచి పని చేసి, నీకు ఎంతకన్నా మంచి అందమైన అమ్మాయి, అదృష్టమైన అమ్మాయి దొరకదు లైఫ్లో. ఐఎమ్ సో హ్యాపీ. ఇంకా అన్ని అందంలోని తను చాలా బాగుంది, తన వే ఆఫ్ బిహేవియర్లో కూడా చాలా చక్కగా మాట్లాడుతుంది. అన్నీ దొరికే. అలాగే మీరు అందం అంటున్నారు కాబట్టి, అందం అనేది జస్ట్ పైకి అపియరెన్స్, కానీ లోపల చాలా అందంగా ఉండాలి. అతను చాలా అందంగా ఉంటుంది నా విషయం. సో నాకు ఆ ప్రాబ్లం లేదు. సో అంటే అట్లాంటి సంస్థలో నుంచి పెరిగి వచ్చింది కదా, అంటే మీ రిలేటివ్స్ నుంచి సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టడం అట్లాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? సార్ ఏనుగు వెళ్తుంటే కుక్కలు అరుస్తుంటాయి సార్, పట్టించుకుంటావా? అంతే ఇది కూడా. అయితే తను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత తనని ఎలా చూసుకోవాలనుకున్నావు? నేను బాగానే చూసుకుంటున్నాను, కానీ మరి నేను తను అడగాలి ఎలా చూసుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్. అంటే ఇద్దరిలో ఎవరు లీడ్ చేస్తారు ఇంట్లో? లీడ్ ఇది ఇంట్లో అయితే మేడం సార్. ఏం చేయలేం. సో అంటే తనతో ఎట్లా అనిపిస్తుంది, తను ఎలా చూసుకుంటున్నాడు? మా ఆయన నిజం చెప్పాలంటే నాకు ఇంకే హస్బెండ్ దొరకడేమో ఇలాగా. ఒకవేళ నేనే లవ్ చేసి ఒక 10 years లవ్ చేసి ఆయన నమ్మి నేను వెళ్ళిపోయినా నాకు దొరకడేమో. ఒకవేళ నాకేం మా నాన్న ఉంటే అలా చూసుకుంటాడు, సొంత నాన్న ఉంటే అలా చూసుకుంటాడు. అంటే భయం అనిపించిందా? నేను చిన్నప్పటి నుంచి కూడా ఇలా పెరిగాను కదా, ఒక అబ్బాయిని నమ్మి వెళ్తే, అంటే ఈ రోజుల్లో చూస్తున్నాం ఎవరు కూడా శాశ్వతంగా ఉండట్లేదు, మధ్యలోనే కొన్ని సంబంధాలు విడిపోతున్నాయి. సో అట్లా నీకు భయం అనిపించిందా? భయం అనిపిస్తే ధైర్యం చెప్పిన వాళ్ళు ఎవరు? నేను అన్ని ఎంక్వైరీ చేసాకనే నేను ప్రపోజ్ చేశాను. ఏహో మీది లవ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్ అనుకోండి. యాక్చువల్లీ నాకు ఎవరు లవ్ చేయలేదు, అది ఏమో మరి ఎవరు చేయలేదు నాకు. యాక్చువల్ బేసిక్గా నేను తన ఫ్యామిలీని చూశాను. ఇప్పుడు నాకు ఫ్యామిలీ లేదు, నాకేం కావాలి? ఫ్యామిలీ కావాలి. తిను ఒక మూవీ చేస్తున్నా, అందులో నేను ఒక మెంబర్ని. సో నేను ఇంకా చూసాను ద వే హీఈస్ లీడింగ్ ద టీమ్. నాకు ఇంకేం కావాలి? నాకు అదే కావాలి కదా. చాలా బాగా వెళ్తున్నారు. సో నేను ఫైన్ డే నేను అడిగాను, పెళ్లి చేసుకుంటావా? ఏమీ అడగలేదు, డైరెక్ట్గా అడిగాను, పెళ్లి చేసుకుంటావా అని. యాటిట్యూడ్ చూపెట్టాడు అప్పుడు, చిన్న యాటిట్యూడ్ చూపెట్టాడు. మీ మమ్మీని అడుగు అనేసి. వాళ్ళ మమ్మీని అడుగు? మా మమ్మీని. అప్పటికి నా గురించి ఫుల్ తెలుసు, మొత్తం చెప్పాను నేను. అయినా మీ మమ్మీని అడుగు. లవ్ అనేది ఇద్దరు మనుషుల మధ్య జరిగేది, పెళ్ళి అనేది 2 కుటుంబాల మధ్య జరగాల్సింది. పాపం పెద్దవాళ్ళ మాటలు వాళ్ళు ఒప్పుకోకుండా మనం చేసుకొని ఏం చేస్తాం? సో నాకు అక్కడ నచ్చింది, ఫస్ట్ నువ్వు మీ అమ్మని అడుగు, తర్వాత మనం మాట్లాడదాం. సో నేను అదే చెప్పాను. మరి ఒప్పుకున్నారా ఇద్దరు పెద్దలు కూడా? నేను వితిన్ 5 minutes మా మమ్మీని పిలిచి నాకు ఈ అబ్బాయితో పెళ్లి చేయు, నాకు నచ్చాడు అనేసి చెప్పాను. మా మమ్మీ సరే అన్నది. అప్పటికే నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, వస్తున్నాయి మంచి.
సో చూస్తున్నారు ఇంకా మమ్మీ అన్నది, ఇంకా మమ్మీ అబ్బాయిని అప్పటి నుంచి ఎక్కువ మాట్లాడలేదు. ఇంకా మమ్మీ సైడ్ వదిలేస్తాం, మమ్మీ ఒప్పుకుంటే చేసుకుంటాను, లేదంటే ఇంకా లైట్. అయితే నువ్వు SOSలో పెరుగుతున్నప్పుడు నీ గురించి అంటే నిన్ను వదిలేసిన పేరెంట్స్ ఎంక్వైరీకి రావడం, నీ గురించి అడగడం అట్లా రాలే. ఎప్పుడైనా అంటే నైట్ పడుకున్నప్పుడు కానీ ఎప్పుడన్నా అసలు ఆ థాట్స్ మనకి రానివ్వరు. ద వే యూఆర్ గ్రోయింగ్ అప్ దేర్ నీకు ఆ థాట్సే రావు అస్సలు. అంటే సహజంగా పిల్లలందరూ పడుకున్నప్పుడు మాట్లాడుకుంటారు కదా, మా నాన్న ఎవరు, మా అమ్మ ఎవరు, మనల్ని ఎందుకు లేచారు. ఎప్పుడు ఆ థాట్స్ రాలే. నేను ఎప్పుడు మా అమ్మ పక్కనే పడుకుండేదాన్ని, మా అమ్మని పట్టుకొనే పడుకుండేదాన్ని. నాకు ఎప్పుడు ఆ థాట్స్ రాలే. ఒక్కసారి కూడా ఆ థాట్స్ రానివ్వరు నీకు ఆ విలేజ్లో. ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉంటుంది. అంటే నేను ఒకసారి వెళ్ళి చూసాను అనమాట, ఎలా ఉంటుంది ఏంటి SOS అంటున్నారు ఏంటి అని. చూస్తే నాకు అనిపించింది ఒక విలేజ్, కంప్లీట్గా ఒక మోడర్న్ విలేజ్ విత్ వైఫై ఫెసిలిటీ, ఎడ్యుకేషన్, లైబ్రరీ, స్పోర్ట్స్ అంతా దగ్గర దగ్గర ఒక 12 acres 10 acresలో ఉంటుంది ల్యాండ్. అక్కడ ఒక 14 to 15 హౌసెస్ ఉంటాయి. మొత్తం ఎన్విరాన్మెంట్ కూడా చాలా బాగుంటుంది మీకు. అంటే నేచర్ కానీ మొత్తం ఫ్రెష్ ఆక్సిజన్ కానీ అంతా బాగుంటుంది అక్కడ ఏరియాలో. అక్కడ గ్రో అవుతున్నారు వీళ్ళంతా. సో అందుకే చెప్పాను, జలసీ ఫీల్ అవుతున్నానని చెప్పాను కదా దాని గురించి. ఇప్పుడు మామూలుగానే కాదు, ఇప్పుడు పెళ్ళి అయిపోయింది తినతోటి ఇంకా మాకు అవసరం లేదు అని కూడా ఉండదు. మీరు ఎప్పుడైనా వెళ్ళచ్చు విలేజ్కి, ఎప్పుడైనా విజిట్ అవ్వచ్చు. విజిట్ అయినప్పుడు నన్ను ఒక ఇంటమ్మాయి తినొక బావ అంతే. ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళారు అనుకోండి, అలానే ఇప్పుడు మీరు వెళ్ళారు అనుకోండి, ఇంటికి పెద్ద బావ మరదలు వచ్చి ఆడుకుంటారు. సేమ్ ఇంటికి వెళ్తే మా అల్లుడు వచ్చారు, అల్లుడికి చేయాల్సిన మర్యాదలు అవ్వతే అంతే. అంటే అదొక కొత్త ప్రపంచం అన్నట్టు. అంటే మీకు సాంప్రదాయాన్ని ఏం మిస్ అవ్వరు, అన్ని ఫాలో అవుతారు, బాగుంటుంది. ఇంకా అక్కడ ఉంటే ఇంకా అమ్మ ఒకవేళ నిజంగా అక్కడ అలవాటు అయిపోతే సొంత అమ్మ నాన్న గుర్తుకు రారు. ఒకవేళ ఉన్నారని తెలిసినా కూడా మీకు మహా అయితే ఏదో సెలవులకి వెళ్ళేసి వచ్చేస్తున్నారు, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారు. ఫుడ్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ కానీ హై లెవెల్లో ఉంటాయి. అది కాకుండా కొట్టరు తిట్టరు. అంటే ఎక్కడి నుంచి వస్తాయి ఫండ్స్ అన్ని కూడా మీకు అట్లా? స్పాన్సర్స్ అంటే ఎవరైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేను కానీ ఎవరైనా స్పాన్సర్షిప్ చేయొచ్చు. ఒక మెంబర్ని ఒక అమ్మాయిని తీసుకోండి, దత్తత తీసుకోవచ్చు. దత్తత అంటే తన ఎడ్యుకేషన్, తన కంప్లీట్ ఎడ్యుకేషన్, ఒక ఆడపిల్లని ఎడ్యుకేషన్ కానీ తర్వాత మ్యారేజ్. మీరు ఇచ్చిన మనీ అంతా మాకు ఒక 23 years తర్వాత మా లైఫ్ మేము సెటిల్ అయ్యాం, మాకు పెళ్ళి అయిపోయింది అన్నప్పుడు ఇస్తారు. దాన్ని CMG అంటారు. వాళ్ళు అకౌంట్లో వేస్తారు, దానికి ఇంట్రెస్ట్ కలుపుకొని వాళ్ళకి అమౌంట్ ఇస్తారు. నీకు ఎంత వచ్చింది అమౌంట్ చెప్పు. 3 lakhs వరకు వచ్చారు. 2 lakhs. ఎవరు నీకు అట్లా చేసింది? చాలా మెంబర్స్ ఉన్నారు. నేను చిన్నపిల్లని కదా, అప్పటి నుంచి చాలా మెంబర్స్. పేరు చెప్పకూడదు కానీ, చెప్పకూడదు అని కాదు, చెప్పచ్చు. కృష్ణబాబు గారు కానీ, కృష్ణబాబు గారు IAS ఆఫీసర్. తర్వాత ఇప్పుడు హెల్త్ చైర్మన్, హెల్త్ కమిషనర్, ఏపీ హెల్త్ కమిషనర్. తర్వాత మీకు అంటే వాళ్ళు వచ్చారు మా మ్యారేజ్కి వచ్చారు. మ్యారేజ్కి వచ్చినప్పుడు మా బాబుని చూశారు, చాలా సొంత బిడ్డలా చూసుకుంటారు. ప్లస్ లాయర్ ఉన్నారు నాకు. ఆ తర్వాత AU ప్రొఫెసర్ ఉన్నారు. అంటే ఒకరైనా కాదు, ఒక బాబుని కానీ ఒక పాపని కానీ 4-5 స్పాన్సర్ చేయొచ్చు. అలా మధ్యలో వదిలేరు. ఇప్పుడు కృష్ణబాబు అంకుల్ ఉన్నారు, నాకు సొంత కూతురులానే చూసుకున్నారు. సొంత కూతురు. మా అక్క, ఆయన కూతురు రమ్య అక్కనే, ఆ అక్క వెడ్డింగ్ లో నాకు డ్రెస్ ఇచ్చారు. అది ఇప్పటికీ నాకు సరిపోతుంది. అది 14,000 ఉంటుంది ఒక డ్రెస్. ఎప్పుడు అది 2011 కాదు 2009. అంటే సొంత బిడ్డకి ఎలాగ ఇప్పుడు అక్క చెల్లికి ఎలాగా ఉంటది, సేమ్ అక్కకి ఎంత తీసారు నాకు అంతే తీసారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, అన్ని అంకుల్ నాకు ఎలా చూసుకుని, అంకుల్ ఇంకా నాకు ఒక ఫాదర్ లానే అంతలా చేసుకున్నారు. నా కొడుకు పుట్టినప్పుడు వచ్చారు. రైట్. ఒకవేళ ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీ రియల్ పేరెంట్స్ వస్తే అప్పుడు ఎట్లా
యాక్సెప్ట్ చేస్తావా వాళ్ళని? చేయను. నేను చేస్తానని మా ఆయన చేయనివ్వడేమో అనుకుంటున్నాను మ్యాక్సిమం. నేను చేయనిస్తాను, నాకేం. నేనైతే చేయను. సి వదిలేసినప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వస్తే ఇంకెలాగ చెప్పండి. వదిలేసిన వాళ్ళు వదిలేయాలి అంతే, ఇంకా అవసరం లేదు. వచ్చినా నాకు ఆ బాండింగ్ రాదేమో. కొత్తగా మళ్ళీ ఇంకా నేను వాళ్ళతో మాట్లాడిన అవసరం లేదు అనేస్తాను. మీకు అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు వచ్చిందని ఎలా నమ్ముతాను చెప్పండి. ఏమో ఎవరికి. కానీ అంటే నార్మల్గా నీకు ఊహ తెలిసినప్పుడు నువ్వు ట్రై చేసావా? మామూలుగా మా పేరెంట్స్ ఎవరన్నది నేను తెలుసుకోవాలి అంటే, నన్ను అసలు ఎందుకు వదిలేసారని ఆ విషయం కూడా తెలుసుకోవాలని నేను ట్రై చేశాను. యాక్చువల్గా నేను ట్రై చేశాను, కానీ పెద్ద ఇన్ఫర్మేషన్ దొరకలేదు నాకు. అంటే ట్రై చేసినప్పుడు ఎలాంటి విషయాలు? అంటే అది చాలా చాలా ఆల్మోస్ట్ లైక్ 24 years అయిపోయింది. 24 తిని దొరికినప్పటికి 24 years నాకు పరిచయం అయింది. సో నేను ట్రై చేశాను, కానీ అంత మనకి సోర్స్ దొరకదు. ఆ టైంలో రికార్డ్స్ లేవు, మీకు రికార్డ్ మెయింటైన్ చేసేది లేదు. ఇప్పుడంటే మనకి కొంత సిస్టమ్స్ డిజిటల్ జరుగుతుంది, కానీ అప్పుడు అంత లేదు. చూద్దాం, ఒకవేళ దొరికితే మంచిదే, హ్యాపీయే. అంటే ఏదైనా ఊరు వెళ్ళడం కానీ ఏదైనా స్టేట్ వెళ్ళడం కానీ అట్లా చేశారని? లేదు సార్, అంత అదే మనకేమైనా సోర్స్ దొరికితే మనం ట్రై చేయొచ్చు. ఎప్పుడో రెడీ ఉందంటే వెళ్తాం డెఫినెట్గా. ఒక సర్ప్రైజ్ ఇద్దాం అన్నట్ట. నా పేరు నుంచి ఇప్పుడు ఉన్నాను అంటే అన్నీ మా మమ్మీయే. నా పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇప్పుడు సహజ అంటున్నానంటే మా అమ్మే. ఇంకా నాకు ఇంకా అన్నీ ఆవిడే పెట్టింది. ఆవిడదే సర్నేము, ఆవిడదే క్యాస్ట్, ఆవిడ పెట్టిన డేట్ ఆఫ్ బర్త్, ఆవిడ పెట్టిన చెప్పాలంటే ఆవిడ పెట్టిన భిక్ష నేను అంతే. ఇంకా అయితే అంటే ఇలా బయటకు వచ్చి ఇలా నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా, అంటే దేని గురించో తెలుసుకోవచ్చా? SOS గురించి నేను చెప్పాలని చెప్పేసి ఆ రోజు అన్నా. యాక్చువల్గా నేనైతే సజెస్ట్ చేస్తాను. తల్లి అంటే ఇద్దరు లేరని కదా, అమ్మా నాన్న లేరని కదా, ఒక తండ్రి ఉండి బిడ్డను చదివించుకోలేకపోతున్నాడు, బాగా చూసుకోలేకపోతున్నాడు, మంచి చదువు చెప్పలేకపోతున్నాడు. అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు తీసుకురావచ్చు. ఒక తల్లి ఉంది, తను ఒక్కరితే ఉంది, కష్టపడుతుంది, తను కూడా చూసుకోలేకపోతుంది, తను చదివించడానికి కూడా తీసుకురావచ్చు. అక్కడ జాయిన్ చేయొచ్చు. మీరు డైరెక్ట్గా SOSకి వెళ్ళచ్చు. ఒక ఫామ్ తీసుకొని ఫిల్ చేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. దేంట్లో అయినా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కంపల్సరీ. అది వాళ్ళు చూసుకుంటారు. ఒకవేళ డెఫినెట్గా ఇక్కడ లేకపోతే, ఒకవేళ స్పేస్ లేకపోతే వేరే SOS పైన మూవ్ చేస్తారు. ఎక్కడైనా ఇండియా మొత్తం ఉంది ఆల్మోస్ట్. తను చెప్పిన తక్కువ ప్లేసెస్ కానీ నాకు తెలిసి తిరుపతి, తర్వాత మనకి బెంగళూరులో, కర్ణాటకలో కూడా చాలా స్టేట్స్ ఉన్నాయి, చాలా ప్లేసెస్లో ఉన్నాయి. తమిళనాడులో ఉంది అండ్ ఢిల్లీలో ఉంది, త్రూఅవుట్ వరల్డ్ ఉంది. ఇది ఏంటి అసలు మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే విడోస్ అంటే అమ్మ నాన్న లేని పిల్లలకి ఒక అమ్మని ఇద్దాం. అంటే విడోస్ అంటే పిల్లలు లేని వాళ్ళకి విడిపోయిన వాళ్ళని మనం అంటాం. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కొన్ని మందులు ఏవైనా చేసి పెద్ద ఏజ్ వాళ్ళకి ఒక 60 వరకు అదే ఆర్ఫనేజ్, దాంట్లో మీరు మనీ కట్టక్కర్లేదు, ఏమీ అవసరం లేదు, మీరు వచ్చి జాయిన్ అయితే చాలు. దాంట్లో మీకు ఏమీ హింసేం పెట్టారు అంటే అదొక మంచి ఆర్ఫనైజేషన్. మీకంటే ఒక దారి చూపిస్తుంది అంతే. మీరు ఒక నలుగురికి అమ్మ అవుతారు అంతే, తల్లి లేని తల్లి అవుతారు. నేను సజెషన్ చేయాలంటే ఎవరికైనా ఎలాంటి వాళ్ళకి చేయను? విడోస్కి కానీ లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్నా. కాదండి, మీరు చెప్పాలంటే మీరు సజెస్ట్ చేయాలనుకుంటే ఒకవేళ వాళ్ళకి ఏ సపోర్ట్ లేదు ఫైనాన్షియల్గా కానీ, అంటే ఫైనాన్షియల్గా కానీ రిలేటివ్స్ కానీ ఇలా సపోర్ట్ లేని వాళ్ళు కానీ ఉంటారు కొంతమంది. వాళ్ళకి తోడు కావాలి, పిల్లలు కావాలి. కానీ మన ఈ రోజుల్లో కష్టం. అలాంటి వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తే వాళ్ళకి పిల్లలు దొరికినట్టు ఉంటుంది, ఒక భవిత కూడా దొరుకుతుంది, ఒక లైఫ్ దొరుకుతుంది, లైఫ్ కూడా దొరుకుతుంది. అలాంటి వాళ్ళే మీరు ట్రై చేయొచ్చు. నేను డెఫినెట్గా సపోర్ట్. రైట్. కానీ ఇప్పటికీ కూడా నాకు నిజానికి నమ్మడానికి అవ్వట్లే. ఎందుకంటే ఒక అనాథ పిల్లలు ఎలా పెరుగుతారంటే, నేను చూసా కొన్ని ఆశ్రమాల్లో చూశాను, చాలా దారుణంగా ఉంటుంది. బాధ అనిపిస్తుంది. ఒకటి అలా అనాథ అవ్వడం బాధ, రెండు అక్కడ పెరిగే విధానం కూడా చూస్తే ఒక్కొక్క చోట బాధ అనిపిస్తుంది, మరి ఇలా చూస్తారన్నట్టు. నేను కొన్ని ఆర్ఫనైజ్కి వెళ్ళేవాడిని, అంటే పెళ్లి కాకముందు బర్త్డేస్ కానీ మా ఫ్రెండ్స్ కానీ మేము అంతా కలిసి డొనేషన్ చేసేవాళ్ళం. అక్కడ పిల్లల్ని చూస్తుంటే కొంచెం బాధేసేది, చాలా బాధేసేది.
వాళ్ళు పాపం మనం అనుకుంటాం ఏదో సహాయం చేస్తున్నాం, భోజనం పెడతాం, ఏదో కొంచెం డబ్బులు ఫండ్ చేస్తాం, ఆ టైంకి అక్కడికి వెళ్ళి సరదాగా ఉండండి సార్ అంటారు పిల్లలతో. ఆ ఎన్విరాన్మెంట్ కూడా చూసినా కూడా మీకు ఎలా అనిపిస్తుంది, జాలేస్తుంది. కానీ మీరు ఎక్కడికి వెళ్ళారంటే మీకు మీ మీద జాలేస్తుంది, నేను ఇలా పెరగలేదు ఏంటంటే. కానీ SOS అనేది ఒక ఫారినర్ కదా, హెన్మాన్ మైనర్ స్టార్ట్ చేశారు. హెన్మాన్ మైనర్ అతని పేరు, అతన్ని స్టార్ట్ చేశారు. ఇది ఆ తర్వాత అక్కడి నుంచి ఇది ఎందుకు మీకు బయటికి రాలేదంటే వీళ్ళు సేవ్ అవర్ సోల్. సో వీళ్ళు ఎందుకు బయటికి రాలేదంటే వీళ్ళు పబ్లిసిటీ చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది NGOs కాబట్టి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచే పిల్లలు డైరెక్ట్గా వీళ్ళకి వెళ్తారు. ఈవెన్ నేను కొన్నిసార్లు విన్నాను గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కొన్ని అంటే వాళ్ళకి ఉంటుంది చారిటీ చేయాలి, సో అలాంటి వాళ్ళు కూడా ఇందులో చేస్తుంటారు. సో డెఫినెట్గా వీళ్ళకి సపోర్ట్ వస్తుంటుంది. సో మీకు అలాంటి విషయం ప్రాబ్లం ఉండదు. మీకు ఎడ్యుకేషన్ కంటూ ఒకరు ఉంటారు. ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మిడిల్ క్లాస్ ఎక్కడ చదివిస్తారు పిల్లల్ని? మాక్సిమం అయితే గవర్నమెంట్ స్కూల్స్ లో చదివించుకుంటారు. నేను ఒక కళింగలో చదివాను. ఐ స్టడీడ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ INS కళింగ. ఓకే, చాలా పాపులర్ అది. ఐ స్టడీడ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ INS కళింగ. ఓకే, అంటే స్కూలింగ్ అంతా అక్కడేనా? అంతా అక్కడే అప్ టు మై 10th కాలేజ్ బులే కాలేజ్. బులే కాలేజ్ కూడా ఫేమస్ కాలేజ్, మంచి ఎడ్యుకేషన్, మంచి. ఆ తర్వాత నేను D.Ed చేశాను కడప JN కాలేజ్. అది కూడా వాళ్ళు మీకు పర్సంటేజ్ బట్టి వాళ్ళే జాయిన్ చేస్తారు. దానికి కూడా మీకు పాకెట్ మనీ వేస్తారు, ఫుడ్ మనీ వేస్తారు ఫుడ్డింగ్కి, అవన్నీ వేరు. మళ్ళీ PG హాస్టల్ ఫెసిలిటీ ఉంటుంది, ఫండింగ్ వస్తుంది, అవన్నీ వేరు. మళ్ళీ మీకు విజిటర్స్ ఉంటారు, వచ్చి చూస్తూ ఉంటారు మీరు ఎలా ఉంటున్నారు, ఏమైనా మీకు ప్రాబ్లం ఉందా కాలేజ్ నుంచి, ఏమైనా మీకు ఫస్ట్ వెళ్ళి విజిట్ చేస్తారు, మీకు కాలేజ్ నచ్చిందా లేదా. ఇప్పుడు నీకు ఎన్ని ఇయర్స్? 24. ఓకే, సో ఆల్మోస్ట్ 24 ఇయర్స్కి ఇప్పుడు నువ్వు ఒక తల్లివి, నువ్వు ఒక టీచర్వి. మీకు కరికులర్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి అదే విలేజ్లో. అంటే సండే సాటర్డేస్ మ్యాథమెటిక్ క్లాసెస్. ఇప్పుడు మ్యాథ్స్లో పూర్, కంప్యూటర్లో పూర్, కంప్యూటర్ క్లాసెస్ ఉంటాయి సండే. తైక్వాండో క్లాసెస్ ఉంటాయి, కరాటీ క్లాసెస్ ఉంటాయి, కూచిపూడి క్లాసెస్ ఉంటాయి. తైక్వాండో ఇదిగా నువ్వు? తైక్వాండో నేషనల్ ప్లేయర్ నేను. బ్లాక్ బెల్ట్ కంప్లీట్ చేశాను, నేషనల్ రెఫరీ కంప్లీట్ చేశాను. అవన్నీ మాకు సార్ నేర్పించారు, సంతోష్ సార్ అని. అతను తైక్వాండో అసోసియేషన్ మెంబర్. అంటే మిమ్మల్ని బాగా మోటివేట్ చేశారు. బాగా మీరు ఎక్కడ కూడా కుంగిపోకుండా దగ్గరుండి మోటివేట్ చేశారు. నన్నే కాదు, అక్కడ చాలా మెంబర్స్కి. ఇప్పుడు మీకు డాన్స్ ఇంట్రెస్ట్ ఉంది, డాన్స్ టీచర్, డాన్స్లో కూడా చాలా మెంబర్స్ MBA చేసిన వాళ్ళు ఉన్నారు. మీకు ఏవి కావాలంటే, మీకు చదువు ఉండాలి, మీరు ఎక్కడికైనా తీసుకెళ్తారు వాళ్ళు. డాక్టర్ చేసిన వాళ్ళు ఉన్నారు, లాయర్ చేసిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్, చాలా మెంబర్స్ సాఫ్ట్వేర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లోని మేము నేను పెరిగినప్పుడు ఒక 10 మెంబర్స్లోని ముగ్గురు డాక్టర్స్ మా అక్క వాళ్ళు. ఇప్పుడు నాకు కడుపు నొప్పి వచ్చిందని నేను ఫోన్ కొడతాను, అక్క నాకు కడుపు నొప్పి వస్తుంది, మా అక్కకే. డాక్టర్స్ సెట్ అయిపోయారు వాళ్ళు, డాక్టర్స్ చదివిన వాళ్ళు ఉన్నారు, సాఫ్ట్వేర్స్ ఉన్నారు. ఇప్పుడు మా చెల్లి వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నారు, మా బావాళ్ళు CA వాళ్ళు ఉన్నారు. వెళ్ళడం నీ అదృష్టం. ఇంకా నువ్వు అక్కడికి వెళ్ళావంటే నీకు లైఫ్ సెట్ అయింది, చేంజ్ అయిపోద్ది. కొంచెం అంటే హోప్ ఉండాలి మనకి, మనకి హోప్ ఉంటే ఆటోమేటిక్గా అన్ని. ఇప్పుడు అందరూ తెలుగు ఉండరు కదా, కొంతమంది అమాయకులు ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళకి కూడా వీళ్ళకి ఒక పిల్లలు వీళ్ళే కాదు, మెంటల్గా డిసేబుల్ ఉన్న వాళ్ళకి కూడా ఉంటారు. అంటే ఎలా వాళ్ళకి ఎట్లా చూస్తారు? అది సెపరేట్ స్కూల్స్ ఉంటాయి కదా, అది వాళ్ళే చదివిస్తారు. వాళ్ళు చేసుకోవడానికి, టేక్ కేర్ చేసుకోవడానికి సెపరేట్గా ఉంటారు. అదంటే అదే ఒక ఆర్గనైజేషన్ కాదు, అది ఒక ఇల్లు అంతే. ఇప్పుడు మామూలుగా మేము పెరిగే విధానం వేరు, మామూలు ఫ్యామిలీ పెరిగే విధానం వేరు. అంటే నేను వాట్ ఐ సీ,
ఇప్పుడు నాకు ఇప్పుడు మామూలుగా పెరగడమే కాదు, ఇప్పుడు నాకు మనీ హెల్ప్ కావాలన్నా మా అన్నయ్యలు చేస్తారు. ఏదైనా ఇప్పటికీ మా ఆయన అప్పుడప్పుడు అదే కొల్లుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నాకు ఆకలి వేస్తుంది, నా దగ్గర మనీ లేదు, అన్నయ్య నాకు ఆకలి వేస్తుంది, 2 నిమిషాలు నా ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. నాకు ఇప్పుడు 5,000 కావాలి, షాపింగ్కి వెళ్ళాలి, అన్నయ్య 5,000 కావాలి, మళ్ళీ ఇవ్వచ్చు చెల్లి అని కూడా అడగరు. అంటే అంత బాండింగ్ వచ్చేది. ఎవరి పిల్లలో తెలియదు, కలిసారు. నేను ఒక్కొక్కసారి లిటర్ గా ఫోన్ చేసి తిట్టాల్సి వస్తుంటది, మీరు డబ్బులు ఇచ్చి అడగొడుతున్నారు, ఎందుకు మీరు ఫుడ్ ఆర్డర్. నేను మా ఇంట్లో చిన్న ముద్దు బిడ్డని, మా ఇంట్లో నేను ఈవిడికి ఒక్కోసారి వంట చేయడానికి బద్దకం అనమాట, ఆర్డర్ పెట్టేస్తుంది. నేను బయట ఫుడ్ నేను తిన్నాను, నాకు ఇంటి ఫుడ్ అలవాటు, ఆర్డర్ పెట్టుకొని తినేస్తుంది. అంటే ఇంటి ఫుడ్ తిని ఆర్డర్ పెట్టుకొని తినేస్తుంటది. నేను ఏం అనలేను, నేను ఏమనలేను, ఈవిడ అడిగిందని చేసేస్తారు. నాకు అనిపిస్తుంది అసలు నేను కదా చేయాల్సిందే, భర్తగా నేను చూసుకోవాలి, ఏమైనా కావాలన్నా షాపింగ్ కావాలని నేను ఇవ్వాలి, పాకెట్ మనీ నేను ఇవ్వాలి, నేను కదా ఇవ్వాల్సింది. లేదు డైరెక్ట్గా అడిగేస్తుంది. అంటే ఇలా ఫీల్ కూడా అవ్వరు మా అన్నయ్యలు, అయ్యో మా నా దగ్గర లేవురా అంటే, లేవని చెప్తారు, ఉన్నాయని చెప్తారు. ఇప్పుడు నేననే కాదు, యాజ్ ఏ మా హస్బెండ్గా అడిగినా సపోర్ట్ చేస్తారు, మా చెల్లి మా ఆయన్ని అడిగినా మా ఆయన సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒక 2-3 చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళకి మ్యారేజ్ అయింది. ఇప్పుడు ఇంకో చెల్లెళ్ళు ఉన్నారు, హాస్టల్లో ఉంటారు, వాళ్ళకి ఎక్కడికైనా పాపం వెళ్ళాలనిపిస్తుంది, అక్క 200 అక్క, వెంటనే వేసేస్తాను, మళ్ళీ ఇవ్వరా నేను ఇచ్చాను కదా నీకు అప్పుడు అని మాత్రం అడగం, ఎందుకంటే నాకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళు నాకు అలానే వేస్తారు. నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే ఒకవేళ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీకు ఈ SOSలో చదువుకున్న ఆడపిల్లలకు కానీ మగ పిల్లలకు కానీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇబ్బందులు అయితే దాని తర్వాత ఎట్లా? వాళ్ళే సాల్వ్ చేస్తారు, విలేజ్ వాళ్ళే సాల్వ్ చేస్తారు. ఎందుకంటే నేను విలేజ్ ప్రకారంగా వెళ్ళాను. ఇప్పుడు మా హస్బెండ్కి నేను చేసుకున్నానంటే 16 పేపర్స్ నింపితే కానీ నేను మా ఆయన పెళ్లి చేసుకోలేదు. మా ఆయన్ని పోలీస్ వెరిఫికేషన్ తీసుకున్నారు. అంటే ఇతను ఎలాంటోడు, ఏం చేస్తాడు, ఇతను అలవాట్ల మీద ఏమైనా కేసులు ఉన్నాయా? మెడికల్ వెరిఫికేషన్ చేయించాను. మెడికల్ వెరిఫికేషన్ కూడా చేయించాను. చేయించాము. ఆ తర్వాత మా వాళ్ళు పర్సనల్లీగా వీళ్ళింటికి వెళ్ళి చూశారు, చుట్టుపక్కల అందరినీ అడిగారు, అన్నీ ఓకే అయ్యాయి, చేసుకున్నాం. ఇంత క్రమశిక్షణగా ఉంటుందా అంటే అయ్యో ఇంతవరకు పెంచాను కదా పెళ్లి చేసి పంపించేద్దాము అన్నది మాత్రం కాదు. ఆ తర్వాత నువ్వు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వీళ్ళు ఉంటారు నీకు, SOS పరంగా చేసుకుంటే. లేదు నాకు SOS ఇంకా సపోర్ట్ అవసరం లేదు, నేను ఈ అబ్బాయితో వెళ్ళిపోతున్నాను అంటే వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత విలేజ్ నుంచి మాక్సిమం నీకు సపోర్ట్ రావద్దు, కానీ ఇస్తారు షెల్టర్లా ఇవ్వరు, సపోర్ట్ చేస్తారు నీకు. కొట్టాడే అనుకోండి, ఒక్క ఫోన్ చాలు, నేను మా అన్నయ్యకి ఫోన్ చేస్తే చుట్టూ ముట్టేస్తారా? అంతే. SOS అంతా దింపుతారు అక్కడ. SOS అని కాదు, మా అన్నయ్యలు నాకు ఎక్కువ, మా అన్నయ్యలు ఎక్కువ బాండింగ్ అనమాట. ఇప్పుడు మా ఆయన బెంగళూరు వెళ్ళాలంటే మా అన్నయ్య ఇంట్లోనే ఉంటాడు. మా అన్నయ్య ఎంత మర్యాద చేస్తాడంటే మా బావ వచ్చాడు, మా చెల్లి బావ వచ్చాడు, మీకు శ్రీమంతం అక్కడే చేస్తారు. నా శ్రీమంతం అక్కడే జరిగింది, SOSలోనే. నా శ్రీమంతం SOSలోనే జరిగింది, నా అన్నప్రాసన SOSలోనే జరిగింది, నా కొడుకుది కూడా నేను అక్కడే చేయించాను. నామకరణం అదే కదా, నామకరణం కూడా జశ్వీర్ కార్తికేయన్. ఓకే, అంటే జశ్వీర్ కార్తికేయ అంటే ఏమైనా ఉందా రీజన్? లేదు, అంటే మేము జశ్వీర్ అన్నది మమ్మీ పెట్టిన పేరు, మా ఆయన కార్తికేయన్ అని పెట్టారు. అంటే మాకు కులదైవం సుబ్రహ్మణ్యం, సో ఆయన పేరు మా ఫ్యామిలీ అందరి పేర్లు ఉంటాయి. నా పేరు కూడా అంతే, ప్రేమ్ కుమార్. ఆయన కుమార్ అనేది కార్తికేయన్. నాది ఇప్పుడు K సహజ. సో మా వాడికి కూడా అలాగే కార్తికేయన్ పెట్టుకున్నాను. అంటే అక్కడ నార్మల్ గా ఇప్పుడు మతాలు ఉంటాయి కదా, అక్కడైనా డివైడ్ చేస్తారు అట్లా? అలాగంటారని చెప్పి జశ్వీర్ అని చెప్పి జశ్వీర్ సింగ్ మీరు అనుకోవచ్చు. నార్త్ ఇండియన్, కార్తికేయన్ తమిళియన్, మలయాళీ. SOSలో
అలానేం లేదు. ఇప్పుడు అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, హిందూస్ ఉంటారు. ఉంటారు, ఉన్నారు కదా. ఆల్రెడీ ఒక మదర్ క్రిస్టియన్ పిల్లలందరూ వాళ్ళకే వెళ్తారు. హిందూస్, నేను హిందూని, మా మమ్మీ హిందూ పిల్లలందరూ మా ఇంటికి వస్తారు. ముస్లిం ఒక ఆంటీ ఉందనుకోండి, ముస్లిం పిల్లలందరూ అక్కడికి వెళ్తారు. కానీ అందరూ కలిసే ఉంటాం. సండే వస్తే మంచిగా తింటాం, ఆడుకుంటాం, పడుకుంటాం. రైట్. అయితే నిజంగా నిన్ను వాళ్ళు చాలా బాగా పెంచారు, అంటే బాగా మోటివేట్ చేశారు నీకు. అంటే ఎక్కడ కూడా ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు వెనకడిగేయకుండా ఆ నేచర్తో పెంచారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అండ్ రైట్, ఇప్పుడు నువ్వు ఈ వీడియో చాలామంది చూస్తారు. సో వాళ్ళందరికీ చూసే ఇప్పుడు ఇలా బాధపడుతున్న వాళ్ళకి, ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి, ఇంట్లో నుంచి పారిపోయి వచ్చేసిన వాళ్ళకి, ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళకి, పెళ్ళైపోయి మధ్యలోనే వదిలేసిన వాళ్ళకి, వీడియోస్కి, వాళ్ళందరికి కూడా ఒక విషయం చెప్పాలంటే నువ్వేం చెప్తావు? ఎస్వైస్ అన్న స్తంభస్తుంది మీకు. ఎప్పుడు వచ్చినా డోర్ తీస్తుంది. ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా కూడా మేము అంటూ ఉంటాం. ఎలాంటి పిల్లలైనా అమ్మ వదిలేసి, నాకు చాలా మెంబర్స్ అంటే అదే ఇక్కడ బీచ్లోని గాంధీ తాత వేసి కూర్చుంటాం. అలాంటి వాళ్ళు కూడా అదొక సమస్య, చాలా మంచిది. మీకు మధ్యలోనే వదిలేదు. మీకు అంటే మెంటల్గా టార్చర్ పెట్టరు, ఫిజికల్గా టార్చర్ పెట్టరు. మీరు మంచి పొజిషన్ తీసుకొని వచ్చి చదువుతారు. అబ్బాయిల్ని కూడా ఒక 14 years తర్వాత అబ్బాయిలు వేరేగా చేసేస్తారు అమ్మాయిల నుంచి. ఎందుకంటే అప్పుడే వాళ్ళు గ్రో అవుతుంది కాబట్టి. మీరు ఎంత ఇదైనా కూడా ఒక చెల్లి, అన్నయ్య, తమ్ముడు, ఇదే అక్కడ మీకు బాండింగ్. లవర్స్ అలాంటి ఫీలింగ్స్ రావు మీకు. చెల్లి, అన్నయ్య 14 yearsకి వాళ్ళకంటూ వేరేగా సపరేట్ చేస్తారు వేరే దగ్గరికి. అక్కడ మీకు ఒక మనిషిని పెడతారు అబ్బాయిలకి. అక్కడ నుంచి వాళ్ళ ఎడ్యుకేషన్ అవుతారు. అక్కడ ఫాదర్స్ ఉంటారు అక్కడ అబ్బాయిలకి. ఇక్కడ మాకు మదర్స్ ఉంటారు, అంతే. రైట్. సో అంటే ఇట్లానే చాలా మందికి కూడా మీరు హెల్ప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ నిన్ను ఎవరైతే తీసుకున్నారో దత్తత సీతా మహాలక్ష్మి గారికి చాలా థ్యాంక్ యూ. సో నిజంగా నువ్వు ఇంత మంచిగా పెరిగా ఉంటే నాకు ఇప్పటికీ నమ్మబుద్ధి అవ్వట్లేదు. అంటే ఎందుకంటే ఇందాటి నుంచి కూడా నేను చెప్తున్నా, ఒక అనాథ అంత ఇదిగా అంటే సహజంగా మేమే అలా పెరగలే. నేనే చెప్పాను కదా, మేమే అలా పెరగలే. గోల్ ఉంటుంది కానీ ఏమవ్వాలనేది తెలియదు. కానీ మీరు అన్ని కూడా ఫుల్ఫిల్ చేస్తారు. యాక్చువల్గా తిను కూడా టైకాండో వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ ఒక స్టోరీ చెప్పాను నాకు. ఎందుకు నేర్పించారు టైకాండో అని అడిగితే, నేను కూచిపూడిలో తోసాను బాబు, నేను మాస్టర్ చూసారు అక్కడి నుంచి అక్కడ జుట్టు పట్టుకు లాక్కెళ్ళి టైకాండో పడేశారు, పిల్లక పట్టుకు లాక్కెళ్ళి టైకాండో పడేశారు క్లాస్. 4 సంవత్సరాలు కూచిపూడి ఇష్టం నాకు, డాన్స్ అవుదామని ఇష్టం. నేను అక్కడ చేసే యాసాలు బట్టి మా సార్ నన్ను టైకాండోలో పడేశారు. లేదు అక్కడ మొత్తం అంటే మీకు టీచర్స్ కానీ అంతా మంచిగా ఉంటుంది. నేను ఇంకా ఆ సంస్థ ఇంకా అలాగే ఉండాలి, చాలా మంది చదివించాలి, మంచి వాళ్ళు బయట తీసుకురావాలి. ఇప్పుడు చాలా మెంబర్స్కి ఫండ్స్ రావట్లేదు, విలేజెస్కి ఫండ్స్ రావట్లేదు. ఎందుకంటే చాలా మెంబర్స్ తెలియదు ఇలా ఒకటి ఉంది అనేసి. అవును, చాలా మెంబర్స్కి తెలియదు, పిల్లలకి ఫండ్స్ రావట్లేదు. సో అందుకని వాళ్ళ ఎడ్యుకేషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది ఫండ్స్ రాకపోతే విలేజెస్కి. సో అందుకనేసి ఐ హోప్ ఈ వీడియో చూసైనా చాలా మెంబర్స్ మనసు మార్చుకొని మా విలేజ్కి కొంచెం సపోర్ట్ చేస్తారనేసి. ఖచ్చితంగా చేస్తారు. సో దానికి ఎగ్జాంపుల్ నువ్వే. ఇంత చక్కగా చదువుకుని ఇంత మంచి జాబ్ తెచ్చుకుని ఇంత మంచి మీకు గ్యారంటీ ఇస్తారు. గ్యారంటీ ఇవ్వకలేదు. చాలా మెంబర్స్ మీరు స్టార్టింగ్లోనే చూడొచ్చు, ఇలాగా ఎస్వైఎస్ జాయిన్ అవ్వగానే ఒక 6 monthsలోనే మార్పులు వస్తాయి. అంటే మన బిహేవియర్లోనే మీకు అక్కడ బూతులు ఆడాలి కానీ, కొట్టుకోవడాలు కానీ, తిట్టుకోవడాలు కానీ అవన్నీ అవ్వవు. అలా అనేసి పిల్లల్ని కూడా కొట్టరు, పిల్లల్ని కొట్టరు, తిట్టరు. చెప్పే విధానంలో చెప్తారు. ఒక 2-3 times చెప్తారు. చాలా పేషెన్స్ ఉంటాయి మదర్స్కి. ఓకే, మనకు కూడా హెల్త్ ఇష్యూస్ మనమంతటా మనమే చేంజ్ అవుతాయి వాళ్ళ పేషెంట్స్. మీకు హెల్త్ ఇష్యూ కానీ ఏవైనా కూడా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా తీసుకెళ్తారు హాస్పిటల్కి వాళ్ళే తీసుకెళ్తారు. స్కానింగ్ కానీ అంతా కూడా హైటెక్ ఉంటుంది అక్కడ. నేను చాలా మనకి ఎందుకులేమో మన చేదరించుకోరుగా. అంటే తిను పెరిగింది కాబట్టి తను చెప్తుందంటే నమ్మచ్చు నమ్మకపోవచ్చు. నేను చూసాను, నేను బయట పోయింది, నా మాట నమ్మచ్చు కదా. నేను ఫిజికల్గా చూసాను నేను చాలాసార్లు. ఈవెన్ మన మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఎఫర్ట్ చేయలేం. అలాంటి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ తీసుకెళ్ళి పిల్లల్ని చూపించడం, స్కానింగ్ చేయించడం,
అది మనం ఎఫర్ట్ చేయలేం. మనం ఎలా అంటే అది వేసుకో తగ్గిపోతుంది, గోళీ వేసుకో తగ్గిపోతుంది. మీకు ఫీవర్ వచ్చిందన్న కూడా వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు. బాగా చూస్తారు, పిల్లల్ని బాగా చూస్తారు. ఎడ్యుకేషన్ మీకు ఒకళ్ళు అడ్మిట్ చేసినా అక్కడ ఒక మనిషి ఉంటారు, 24/7 ఉంటారు. రైట్, ఓకే రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు SOSకి ఇంకా బాగా ఉపయోగపడాలి. ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత మా సబ్స్క్రైబర్స్ ఖచ్చితంగా ఫండింగ్ ఇస్తారైతే నేనైతే బలంగా నమ్ముతున్నా. మీరు కూడా నమ్మండి, నమ్మే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.